ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. చందు నాగేంద్ర కొడుక. సరిగ్గా ఉండు. ఏంటి ఆదిత్య, షాక్ అయ్యావా? అంటే ఆ చందుగాడు నీ కొడుకే అన్నమాట. నా మీద అటాక్ చేసిన ఈ రౌడీ గ్యాంగ్ ని నువ్వే పంపించావు అన్నమాట. అబ్బబ్బబ్బబ్బా, భలే కనిపెట్టేశావే. రే, నీకింకో షాకింగ్ మాటని చెప్పాలనే వచ్చాం. శ్రీ రాధాకృష్ణ శ్రీమతి రాణీదేవి గార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయిన అమూల్యని శ్రీ నాగేంద్ర శ్రీమతి సరోజ గార్ల ఏకైక పుత్రుడు చందన్ కుమార్ కిచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిర్ణయించినారు. హలో, పెళ్ళెప్పుడు తెలుసా? ఈ రోజేరా, ఇంకాసేపట్లోనే ముహూర్తం. నీ చెల్లెలు అమూల్య నా కొడుకు పెళ్ళమైపోతుంది. ఆ మూడు ముళ్ళు పడ్డాక చందు ఎవరో తెలిసినా కూడా నువ్వే కాదు, నీ వాళ్ళెవ్వరూ కూడా ఏవి చేయలేరు. ఎలా ఉంది మా ప్లాన్? రే నాగేంద్ర, నిన్ను రేయ్, ఇక్కడి నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు. రేపటి నుంచి నీ చెల్లెలు అమూల్య ఈ ఇంటి కోడలిగా నరకాన్ని అనుభవించాల్సిందేరా. పదండి. రే చందు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లిని జరగనివ్వనరా. మోసంతో కుట్రతో ప్రేమ నటించి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న నిన్ను బతకనివ్వనరా. ఐ విల్ కిల్ యూ. ఏమండి, పందిట్లో అందరూ ఏమనుకుంటున్నారో విన్నారు కదా. మనం వెళ్ళి శశిని బాలుని మండపం దగ్గరికి తీసుకువెళ్దాం పదండి. లేదు సీత, బాలు శశి అంత ఖచ్చితంగా ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు అని చెప్పేశాక ఇప్పుడు మనం వెళ్ళి బతిమాలినా వాళ్ళు వస్తారని నేను అనుకోవట్లేదు. ఏమండి, పంతాలు పట్టింపులు ఎన్ని ఉన్నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే పట్టు విడుపు ఉండాలి కదండి. ఆఖరిసారి మన ప్రయత్నం మనం చేద్దామండి. బాలు, ఈ టార్చ్ అన్ని నేను భరించలేను. బయటకు వెళ్దాం పదా ప్లీజ్. సరే పద. పద వెళ్దాం. బాలు,
ఎక్కడికి రా? బయటికి వెళ్తున్నాం. ఇంకా సేపట్లో ముహూర్తం పెట్టుకొని ఈ టైంలో మీరు ఎక్కడికి రా? శశి, బంధువులు, స్నేహితులు, ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అయిన వాళ్ళు మీరు లేకపోతే బాగుండదు కదా. సీత, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మాకిష్టం లేదు, మేం రాము. శశి, ఈ ఇంటి కోడళ్ళుగా నువ్వు నేను బయట నుంచి వచ్చిన వాళ్ళం. కానీ వాళ్ళు అన్నదమ్ములు కదా. చెల్లెలు పెళ్లి ఇంట్లోనే జరుగుతుంటే ఒకరు ఉండి ఇంకొకరు లేకపోతే మన అమ్ములు ఎంతగానో బాధపడుతుంది. అవును తమ్ముడు, మీ ఇద్దరు ముహూర్తం దాకా ఉండి అక్షింతలు చల్లి ఆశీర్వదించాక ఉంటారో వెళ్తారో మీ ఇష్టం. ఇప్పటికే ఊళ్ళోనే ఉండి కూడా ఆదిత్య తన చెల్లెలు పెళ్లికి రాలేదేంటా అని పందిట్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే మన కుటుంబం పరువు బజారున పడుతుంది. నీతో చెప్పించుకోవాల్సిన స్థితిలో నేను లేను. మూర్ఖంగా మీరందరూ కలిసి ఈ పెళ్లిని ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసో లేదో గాని మేమేం చేస్తున్నామో మాకు పూర్తి క్లారిటీ ఉంది. బాలు, పద. బాలు, రే, ఏంట్రా ఇది? ఒక్కగానొక్క నీ చెల్లెలి పెళ్లిని నీ కళ్ళారా చూడకుండానే బయటికెళ్ళిపోతావా? అమ్మా, మేము చెల్లెలికి పెళ్లి చేయొద్దు అనట్లేదు. ఈ సంబంధం మాత్రమే వద్దు అంటున్నాం. ఒరేయ్, చందు మా అందరికీ నచ్చినా మీకు మాత్రమే ఎందుకు నచ్చట్లేదో మాకిప్పటికీ అర్థం కావట్లేదురా. అమ్మా శశి, బాలు, పెద్దవాడిగా మీకు మాట చెప్తున్నాను, వినండమ్మా. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని వేడుకల్లో మనం పాల్గొనాలి. కొన్ని బాధ్యతలను స్వీకరించాలి. కొన్ని పద్ధతులను, సాంప్రదాయాలను మనం పాటించే తీరాలి. చూడండి, పద్ధతుల పేరుతో, సాంప్రదాయాల పేరుతో మా మనసుల్ని మార్చాలని ప్రయత్నించకండి. మా సిక్స్త్ సెన్స్ చెప్తోంది ఈ పెళ్లి కరెక్ట్ కాదు అని. మీరు 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 మీరందరూ బాగా గుర్తుంచుకోండి, ఈ పెళ్లిని జరిపించినందుకు ఏదో ఒకరోజు తప్పకుండా గిల్టీగా ఫీల్ అవుతారు. నా మాటని గుర్తుపెట్టుకోండి. బాలు, పద. బాలు, బాలు, శశి. బాలు, నీ చెల్లెలు అమూల్య నా కొడుకు పెళ్ళమైపోతుంది. ఈ ఇంటి కోడలిగా నరకాన్ని అనుభవించాల్సిందేరా. తప్పించుకోవాలి, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కనీసం ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా వెళ్ళైనా సరే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళి ఆపి తీరాలి. రే చందు, వస్తున్నాను రా, కాసుకో.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. ఈ తమలపాకు అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి ఆయన. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా, వివాహ ముహూర్తానికి సమయం అవుతోంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. సీత రామ్మ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ. ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అయ్యా, అమ్మా, ఇప్పుడు 3 సార్లు మీరు వరుడిని శ్రీ మహావిష్ణువు అంశగా తలుచుకొని కన్యాదానం చెయ్యాలి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తచ్చంయోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతుం. అత్తా, మామ, ఇప్పుడు మీరు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నందుకు ముందు ముందు కన్నీళ్లే పెట్టుకుంటారులే. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నావే? నీ నవ్వు, సంతోషం, ఆనందం అన్నీ ఈ ఒక్కరోజే. రేపటితో నీ చాప్టర్ క్లోజ్. ఆపాలి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపి తీరాలి. ఆదిత్యగాడు అంత స్పీడ్గా పరిగెత్తుతున్నాడు అంటే పెళ్లిని ఆపడానికి అయ్యుంటుంది. అసలు వాడు బయటికెలా వచ్చాడు? వెంటనే నాగేంద్రకి కాల్ చేయాలి. బాలు, బాలు, కారాపు. శశి, ఏమైంది? బాలు, ఆ పరిగెత్తేది ఎవరో తెలిసిన మనిషిలా ఉంటే ఆపమన్నాను. ఎవరై ఉంటారు?
శశి చెప్పమ్మా. హలో నాగేంద్ర అంకుల్, ఆదిత్య ఎక్కడున్నాడు? ఇంకెక్కడ, నా ఇంట్లోనే. కదలకుండా వాణ్ణి కట్టి పడేసాం కదా. ఏంటి కట్టి పడేసేది? మేము కారులో వస్తుంటే ఇప్పుడే ఆదిత్య మా ఇంటి వైపే పరిగెత్తుకుంటూ కనిపించాడు. అంటే తప్పించుకున్నాడని అర్థం. ఏంటి, ఆదిత్య తప్పించుకున్నాడా? ఏమిటి అంకుల్, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆదిత్యగాడు మాత్రం పెళ్లి పందిట్లోకి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. శశి, ఎవరా మనిషి? తెలీదు బాలు, తెలిసిన మనిషిలా అనిపించాడు. సర్లే పద వెళ్దాం. ఏంటండి, ఆ ఆదిత్య తప్పించుకుంటే మన వాడి పెళ్లి ఆగిపోతుంది కదా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. జరగనివ్వను. అయ్యా చెప్పండి అయ్యా. రే గోరా, ఆదిత్య గారు తప్పించుకున్నాడు రా. అవునా అయ్యా? రే, నువ్వు మన వాళ్ళు వెంటనే బయలుదేరి ఆ శ్రీరామ్ ఇంటి దగ్గర కాపు కాయండి. పచ్చని పందిట్లో రక్తం చిందిరా సరే నా కొడుక్కి ఆ అమూల్యకి పెళ్లి జరిగి తీరాల్సిందే. అలాగేనయ్యా. రేయ్, ఆదిత్య గారు తప్పించుకున్నారంట, పదండ్రా. అలాగేనా? సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదముమావహ. శతమానం భవతి శతాయుః పురుషస్య దేహేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామయోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజిష్టాముదార. सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते. प्रणो देवी सरस्वती वाजे विद्वाजिनीमती धीनामि वित्रियवतु. महालक्ष्मी देवताभ्यो नमो नमः. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुराम्. ॐ माङ्गल्यधारण शुभमुहूर्तसमये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु. అదిగో పెళ్లి మేళాలు వినిపిస్తున్నాయంటే ముహూర్తం టైం అయినట్టుంది. ఆపాలి, ఎలాగైనా పెళ్లి జరగకుండా ఆపాలి.
దానికి ఏమాత్రం తేడా వచ్చినా పెళ్లి అయిపోతుందే. మన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.